ఈరోజు మనం భరద్వాజ మహర్షి చరిత్ర మరియు అతని గొప్ప రచనలను చూసుకుందాం. మీకు నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా భరద్వాజ పేరు యొక్క అర్థం చూద్దాం. భరద్వాజ అనే పదం సంస్కృతంలో భార, డి మరియు వాజ నుండి వచ్చిన సమ్మేళనం. దీని అర్థం పోషణను తీసుకురావడం. భరద్వాజ మహర్షి జీవిత చరిత్ర. వేద గ్రంథాలలో అతని పూర్తి పేరు భరద్వాజ బార్హస్పత్య. అతని తండ్రి దేవతృషి బృహస్పతి మరియు తల్లి మమత. భరద్వాజ మహర్షి ఆయుర్వేదాన్ని ఎలా ప్రచారం చేశారో తెలుసుకుందాం. భరద్వాజ మహర్షి ఆయుర్వేదం గురించి తెలుసుకోవటానికి ఇంద్రుడి దగ్గరికి వెళ్లడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అతను ప్రసిద్ధ వ్యాకరణవేత్త మరియు సంస్కృతంలో అనేక పుస్తకాలు వ్రాసాడు. బ్రహ్మదేవుని వద్ద నేర్చుకున్న బృహస్పతి మహర్షి వ్యాకరణాన్ని బోధించాడు. అతను తన జీవితాన్ని వేద జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి మరియు మానవాళిని పోషించడానికి గడిపాడు. అతను ప్రసిద్ధ గ్రంథం వైమానిక శాస్త్రాన్ని వ్రాసాడు. ఇందులో వివరించిన అంశాలలో విమానం నిర్వచనం, పైలట్, వైమానిక మార్గాలు, ఆహారం, దుస్తులు, లోహాలు, లోహ ఉత్పత్తి, అద్దాలు మరియు యుద్ధాలలో వాటి ఉపయోగాలు, యంత్రాల రకాలు మరియు యంత్రాలు, విమానాలు వంటివి ఉన్నాయి. మంత్రం, తాంత్రిక మరియు కృతక్ మరియు శకున, సుందర, రుక్మ మరియు త్రిపుర అనే 4 విమానాలు వివరించబడ్డాయి.